పద్ధతిగా బతకటం తెలుసు కానీ పద్ధతిగా మాట్లాడటం తెలియదు నాకు. ఇప్పుడు చక్రధర్ గారు అన్నట్లుగా దళిత వ్యతిరేకులంతా కూడా చంద్రముఖులే. ఈ పుస్తకం చదివితే వాళ్ళు గంగలు అవుతారని ఆయన చెప్పిన దానికి భిన్నంగా నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. రెండో విషయాలు, ఒక అగ్రవర్ణానికి సంబంధించిన అయ్యవారు అడుక్కోవటానికి ఇంటి ముందుకు వస్తే ఇంట్లో వాళ్ళు అయ్యగారు వచ్చారు ఏమన్నా పెట్టు అంటాడు. అదే పని మీద ఒక కింద కులాల వాళ్ళు వస్తే బిచ్చగాడు వచ్చాడు అడిగి ఏదైనా అంటారు. ఒకటే పని, ఇంటి ముందు చేయి దాచి అడుక్కోవటానికి వచ్చాడు. అడుక్కున్న పెద్ద కులం అయితే అయ్యగారు అంటారు, కింద కులాలు అయితే అడుక్కు తినేవాడు వచ్చాడు మోహనే పెట్టు అంటారు. ఒకటి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో ఎంత బలహీనంగా అయినా ఒక కమ్యూనిస్టు భావజాలం ఉంది కాబట్టే 1980 నుంచి అయినా కనీసం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దళిత పోరాటాల ఉవ్వెత్తున చెలరేగటం జరిగింది. ఎన్ని రిజర్వేషన్స్ ఉన్న కమ్యూనిస్టుల పట్ల ఆ కమ్యూనిస్టు చైతన్యం ఎంతో కొంత పెరిగింది. ఈ సందర్భంలో కమ్యూనిస్టుల గురించి ఒక మాట చెప్పాలంటే, వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. ఒకప్పుడు గుడిసెల మీద ఎర్ర జెండాలు ఎగిరేవి, మేడల మీద కాంగ్రెస్ జెండాలు ఎగిరి క్రమేపీ ఏమైపోయిందంటే, గుడిసెల మీద కాంగ్రెస్ జెండాలు, గుడిసెల మీదేమో కాంగ్రెస్ జెండాలు, మేడల మీద ఎర్ర జెండాలు ఎగిరేది వచ్చింది. ఎందుకంటే ఈ వర్గ పోరాటం, క్లాస్ అండ్ కాస్ట్ తీసుకునే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కులం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా గుర్తించడంలో అంబేద్కర్ చెప్పిన ఒక 60 సంవత్సరాల తర్వాత కానీ కమ్యూనిస్టులు మేల్కోలేకపోయారు. ఎందుకంటే ఇది పునాది ఉపరితలంలో, పునాదిలో భాగం కులం, ఉపరితలంలో కాదనుకున్నారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత కులం అనేది ఉపరితలంలో భాగం కాదు, పునాదిలో భాగం. కాబట్టి మనం కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, క్లాస్ స్ట్రగుల్, క్యాస్ట్ స్ట్రగుల్ రెండూ చేయాలన్నారు. కానీ మనసు పెట్టి కమ్యూనిస్టులు ఇంకా ఆ పోరాటాన్ని కొనసాగించడం లేదు. అదే సమయంలో దళితులకు అన్యాయం చేస్తున్నది క్షమించాలి. ఎవరంటే అగ్రవర్ణాలకు మించి దళిత నాయకత్వం చాలా ద్రోహం చేస్తుంది. ఏ దళిత నాయకుడినైనా చేయండి, ఒక్కో నాయకుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సంఖలో కర్రలాగా మారిపోతున్నారు తప్పితే విడిగా వచ్చే దళితుల కోసం నిలబడి ఉండటం లేదు. మల్లె పువ్వులు లాంటి బట్టలు వేసుకోకూడదని కాదు, ఎన్నడూ దళిత ఉద్యమాల్లో ఎక్కడ అధికారం కావాలా, ఎక్కడ హాయిగా బతకాలని చూస్తున్నారు. దళితులతో ఎవరూ ఉండటం లేదు. అందుకని దళితులు తమని ఎవరూ ఉద్ధరించరు. తమను ఉద్ధరించడానికి తమకు తామే కంకణం కట్టుకొని ఉద్యమాలు చేయాలి. అందుకు వాళ్ళు స్పష్టంగా చదవాల్సిన 2 పుస్తకాలు, వీలైతే మార్క్స్ చెప్పినటువంటి పుస్తకాలు, అంబేద్కర్ చెప్పినటువంటి పుస్తకాలు. ఈ రెండిటి లాల్ నీల్ సమ్మేళనం ద్వారా ఇక్కడ ఈ దేశం బాగుపడుతుంది, దళితులు బాగుపడుతున్నానని చెప్తూ జై భీమ్, లాల్ సలాం.